వైసీపీ అరాచక అవినీతి ఆక్రమణలో ప్రభుత్వానికి నిలువుటద్దం అని చెప్పి చాటి చెప్పడానికి నిన్న మొన్న జనసేన పార్టీ ఏదైతే వైసీపీ కార్యాలయాలు ఎండాడలో ఉన్నటువంటి వైసీపీ 2 ఎకరాల కార్యాలయంలో నిర్మించినటువంటి భవనం కానీ అనకాపల్లి రాజుపాలెంలో ఎకరం 75 సెంట్లలో నిర్మించినటువంటి వైసీపీ కార్యాలయం భవనం కానీ 2 అక్రమంగా నిర్మించారు. మహావిశాఖ నగరపాలక సంస్థనిచ్చి ఎటువంటి అనుమతులు పొందకుండా అక్రమంగా వైసీపీ కార్యాలయ ప్యాలెస్లని కట్టారని చెప్పి జనసేన పార్టీ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలన్నీ కూడా తేటతెల్లం అవుతున్నటువంటి తరుణంలో ఏదైతే మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉంటుండగా వారాహి వాహనం వస్తే వారాహిని అడ్డుకుంటాం, విశాఖ జిల్లాలో అడుగుపెట్టను అని చెప్పినటువంటి కోడిగుడ్డు అవినీతిపరుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం కోసం పదే పదే చేత కాని అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి మాజీ విశాఖ పాత జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గుడివాడ అమర్ ఎవరైతే ఉన్నారో ఆ గుడివాడ అమర్ యొక్క సొంత బిల్డింగు సాక్షాత్తు గుడివాడ అమర్ పేరుతో ఉన్నటువంటి బిల్డింగు అక్రమ నిర్మాణం. ఇది అసలు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా తన కుటుంబ సభ్యుల పేరు మీద తన బినామీల పేరు మీద ఉన్నటువంటి భవనం కాదు ఇది. గుడివాడ అమర్ పేరు మీద ఉన్నటువంటి మాజీ మంత్రి వైసీపీ మాజీ మంత్రి యొక్క అక్రమ నిర్మాణం ఏ విధంగా చేపట్టాడు దరఖాస్తు 9 ఫిబ్రవరి 2021లో వాళ్ళ ఎల్టీపీతో దరఖాస్తు చేసుకొని కేవలం 10,000 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఒక్కటే కట్టాడు గుడివాడ అమర్. గుడివాడ అమర్నాథ్ 3 ఫిబ్రవరి 2021 10,000 రూపాయలు మాత్రమే దరఖాస్తు ఫీజు చెల్లించి ఇప్పటికీ కూడా బిఏ నంబర్ 1086-0602-B/Z5/MDI/2021 ఏదైతే పి రమేష్ అనేటువంటి ఎల్టీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎల్టీపీ ప్లాన్ పెట్టినటువంటి లైసెన్స్డ్ సర్వేర్ ఎవరైతే ఉన్నారో ఆ సర్వేర్ లాగిన్లో 1236 రోజుల 12 గంటల 35 నిమిషాలు ఈ నిమిషం వరకు ఇంకా ఆయన లాగిన్లోనే ఉంది. కనీసం గుడివాడ అమరు బిల్డింగ్లు కట్టాల్సినటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థకి బిల్డింగ్ ఫీజులు కట్టలేదు సరికదా. 5 అంతస్తుల భవనం నేషనల్ హైవే కానుకొని అధికారం ఉంది కదా అని చెప్పి సామాన్య ప్రజలు ఎవరైనా చిన్న గుడిసె ఇల్లు కట్టుకోవాలంటే రేకుల షెడ్ వేసుకోవాలనుకుంటే ప్లాన్ పెట్టందే, ప్లాన్ ఆమోదించందే, ఫీజులు కట్టందే ఊరుకోనటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు జీవీఎంసీ కమిషనర్ గారు ఉక్కు పాదం మోపి మరి వాటిని డెమాలిష్ చేసేటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి వైసీపీ మంత్రిగా ఉన్నటువంటి ఆనాడు గుడివాడ అమర్కి మహావిశాఖ నగరపాలక సంస్థకి ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఏనా ప్రత్యేక జీవో ఉందా? వైసీపీ కార్యాలయాలకి మహావిశాఖ నగరపాలక సంస్థకి భవన నిర్మాణ అనుమతుల కోసం ఫీజులు చెల్లించకూడదని చెప్పి ఎక్కడైనా చట్టం ఉందా? అంటే సామాన్య ప్రజలు పన్నుల రూపంలోని బిల్డింగ్ నిర్మాణాలు చేపడితే ఫీజులు కట్టాల్సిన లక్షల రూపాయలు. చిన్న 2 అడుగులు ఆక్రమించాడని చెప్పి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి బిల్డింగు పూర్తి అనుమతులున్నా 2 అడుగులు ఆక్రమించాడని చెప్పి బిల్డింగ్ని కూలగోసినటువంటి వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి
అక్రమంగా ఉందని చెప్పి నోటీసులు అంటించినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్ పాత్రుడు గారు ఆయన గోడ 2 అడుగులు కట్టారని చెప్పి ఆక్రమించారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గోడలు కూలగొట్టి సాక్షాత్తు పీలా గోవింద్ సత్యనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారకానగర్లో బఫర్ జోన్లో బిల్డింగ్ ఉందని చెప్పి ఆ నిర్మాణం కూలగొట్టడం మరి ఏ విధంగా మనం ఆలోచించాలి? వీళ్ళు ప్రభుత్వంలో ఉండేటప్పుడు కక్ష సాధింపు చర్యలు పాల్పడ్డారు. ఇక్కడ ప్రజలు పన్నుల రూపంలో కట్టి సామాన్యులు బిల్డింగ్ పర్మిషన్లు తీసుకోవడానికి డబ్బులు లక్షల రూపాయలు కట్టి తీసుకుంటేనే అక్రమ బిల్డింగ్లు అని చెప్పి కూలగొట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులు, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వరం గారు మరి గుడివాడ అమర్ విషయంలో 5 అంతస్తుల అక్రమ నిర్మాణం కట్టినా కానీ నిమ్మక నీరెత్తినట్టు ఎలా ఉన్నారు? అసలు ఇక్కడ రోడ్డు 260 అడుగుల మాస్టర్ ప్లాన్లో ఇక్కడ 33 అడుగులు ఇటుపక్క వెనక్కి వెళ్తే ఇక్కడ బిల్డింగ్ కనీసం 3 అడుగులు కూడా విడిచిపెట్టలేదు. 33 అడుగులు వెనక్కి వెళ్ళాలి. చట్టివానపాలెంకి వెళ్ళేటువంటి రోడ్డుకి ఇక్కడ కనీసం 10 అడుగులు వెనక్కి వెళ్ళాలి. ఇది గుడివాడ అమర్ యొక్క వైసీపీ గాజువాక కార్యాలయం. ఇది 5 ఫ్లోర్లు, సెల్లార్ కాకుండా 5 ఫ్లోర్లు అక్రమంగా గుడివాడ అమర్ నిర్మించాడు. జీవీఎంసీ అధికారులు ఎందుకు ముద్దనిద్రలో ఉన్నారు? ఎందుకు మౌనం దాల్చారు? అంటే మంత్రికో న్యాయం, అధికారులు ఉన్న మంత్రికి, వైసీపీ నేతలకి, సామాన్య ప్రజలకో న్యాయమా? ఖచ్చితంగా ఈ యొక్క అక్రమ నిర్మాణం చట్టివానిపాలెంలో జీవీఎంసీ వార్డు నెంబర్ 70లో ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ఏదైతే ఉందో ఆ వేదికలో ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.